आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी में रूपेश एसपी जिला ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा है कि सोशल मीडिया में चंद दिनों से बिना किसी तहकीक के बगैर बच्चे पकड़ने वाले के वाक़ात गलत अफवाहों फैला रहे हैं, जबकि इस किस्म के वाक़ात पेश नहीं आए। शक की बुनियाद पर चंद मुकामात पर अवाम ने मारपीट की। अगर किसी भी अफराद पर शक हो तो फौरी पुलिस को 100 नंबर पर इत्तला दे। किसी भी अफराद के साथ मारपीट ना करें वरना पुलिस कार्रवाई करेगी। చాలా మంది ఈ మెసేజ్ స్ప్రెడ్ చేయడం, రూమర్స్ స్ప్రెడ్ చేయడం వల్ల చిన్నపిల్లలు ఎవరైనా అపరిచితులు మన కాలనీలోకి వస్తే వాళ్ళని పట్టుకొని కొట్టడం జరుగుతూ ఉంది. చట్టాన్ని ఎవరు కూడా చేతిలో తీసుకోవద్దు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్కి కానీ డయల్ 100 కానీ ఫోన్ చేయాలి. ఇలా తీసుకొని మాబ్ లించింగ్, మాబ్ మెంటాలిటీ టైప్ చేస్తే ఎవరైతే పట్టుకొచ్చి వాళ్ళని కొడతారో వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతుంది. ముఖ్యంగా సంగారెడ్డిలో వివిధ ప్రాంతాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి మైగ్రెంట్ లేబర్ వస్తూ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వాళ్ళు లోకల్స్ కాదు, నాన్ లోకల్స్. మనం ఈ రకంగా నాన్ లోకల్స్ మీద మనం ఈ కిడ్నాపర్లని ఒక ముద్ర వేసి ఒక అనుమానంతో వాళ్ళ మీద దాడులు చేస్తే సంగారెడ్డికి ఉన్న మంచి పేరు అనేది కొంచెం చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా కొత్త వాళ్ళు కనబడి మీకు అనుమానాస్పదంగా సంచరిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము వెరిఫై చేసి వాళ్ళని తగిన చర్యలు తీసుకుంటాం. అంతే తప్ప చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు. యాక్చువల్గా చించోలికి సంబంధించిన వాళ్ళు అయితే అతను ఈ చికెన్ షాప్ లో సనత్ నగర్ లో పనిచేసేవాడు. అతను తాగుడు అలవాటు బానిస కావడం వల్ల అక్కడికి వెళ్ళి మానేసి మన బైపాస్ రోడ్ లో ఉన్న ఒక చికెన్ షాప్ లో ఆ ఇన్సిడెంట్ జరిగిన దానికంటే 4 రోజుల ముందు అక్కడికి వచ్చి పనిచేయడం జరిగింది. ఆ ముందు రోజు బాగా తాగిన మైకంలో అక్కడికి పోవడం జరిగింది. కాకపోతే దాని గురించి మళ్ళీ టౌన్ సిఐ శ్రీధర్ రెడ్డి అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చించోలికి కాంటాక్ట్ చేసి వాళ్ళ మదర్ని కూడా పిలిపించి వెరిఫై చేసి ఇక్కడ మన దగ్గర పనిచేస్తున్న చికెన్ షాప్ అతన్ని కూడా పిలిపించి వెరిఫై చేసి అన్ని క్లారిఫై చేసుకున్నాకనే మనం వాళ్ళను వదిలిపెట్టడం జరిగింది. ఈ విషయము మీ దాకా రాలేక కావచ్చు, కానీ టౌన్ సిఐ శ్రీధర్ రెడ్డి అందరికి ప్రెస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ లేదండి. ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారంటే ఏమైనా అయిందా? పిల్లల కిడ్నాప్ కేసులే కదా రిపోర్ట్ అయినా ఏమన్నా డిస్ట్రిక్ట్ లా? లేదు. లెట్ us టాక్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. అయిందా ఎక్కడన్నా? మరి కానప్పుడు అపోహలు అనేది సృష్టించదు. ఇప్పుడు ఒక దగ్గర అయిందంటే నిజంగా మనం యాక్షన్ తీసుకోవాలి. అన్ని అంతా సోషల్ మీడియా న్యూస్ ఇదంతా. కొండాపూర్ లాల్ జిన్నారానికి వెళ్ళి మ్యూజియం చూడడానికి వచ్చింది. ఇదంతా సోషల్ మీడియా న్యూస్. మనం మీరు నమ్మొద్దు. ఫస్ట్ అంటే వెరిఫై చేసుకోవాలి. అదే అంటున్నా అండి, ఊరికే కొడుతున్నారు జనాలని. ఇప్పుడు ఎక్కడన్నా కేసు అయిందా చెప్పండి. ఒక 1 year లో చిన్నపిల్లలు రిపోర్ట్ అయిందా ఇక్కడ? సార్ మీరు ఎక్కడైనా రిపోర్ట్ అయిందా? పిల్లల్ని ఎత్తుకపోయిన కేసు ఎక్కడైనా రిపోర్ట్ అయిందా? ఎవరైతే ఊరుకోరు కదా పిల్లల్ని ఎత్తుకపోతే. సంగారెడ్డిలో 1.5 month ముందు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక అబ్బాయి తప్పిపోయిండు. 4 గంటలలో పట్టుకున్నారా? 30 మంది పోలీసులు తిరిగి 4 గంటలలో పట్టుకున్నారు. ఎవరు ఎత్తుకపోలేదు ఆయన. ఆ పిల్లాడు తప్పిపోయిండు. అటు స్టీల్ మేము పట్టుకున్నాడు. ఎత్తుకపోయిండు అంటే మేము నిద్రపోము. 150 మంది SI అండ్ అబోవ్ ఆఫీసర్లు ఇంక్లూడింగ్ SP విల్ నాట్ స్లీప్ ఎట్ దట్ నైట్ బికాజ్ వీ నో హౌ మచ్ సెన్సిటివిటీ ఒక పిల్లాడు లేకపోతే. సో అన్నెసరిగా మీరు అపోహలను స్ప్రెడ్ చేయొద్దు వాళ్ళని. ఎందుకంటే సంగారెడ్డిలో రోజు నేను పోయినా నన్ను కూడా దొంగ అంటారు. మరి నేను సివిల్స్లో పోతే ఇక్కడ లోకల్ కాదు కదా. ఎందుకంటే లేబర్ చాలా మంది ఉంటారు మన దగ్గర. మీకు డౌట్ వస్తే ఇవ్వండి. మాకు ఇంకా మీరు దొంగలను పట్టుకొచ్చి ఇచ్చితే మాకే మంచిది కదా, మా సగం పని తగ్గుతుంది. సో అట్లాంటిది ఏం లేదు. ఎక్కడో అయిందాన్ని పట్టుకొని అది ఎప్పటి ఉంటుంది అంటే 1 year or 2 years బ్యాక్ ఫోటో ఉంటుంది, అది న్యూస్ ఉంటుంది. అది మళ్ళీ ఫ్రెష్ అవుతుంది. ఇది మన గ్రూప్లలో వస్తుందా? అది సారా జనగణమన ఇంటర్నేషనల్ UNESCO చేసింది అని చెప్పి అది నాకు 6 ఏళ్ళ బట్టి అది చదువుతాను నేను. మళ్ళీ వాడు ఇయ్యాలని గుర్తించిందని వేస్తాడు వాడు న్యూస్. సో ఈ న్యూస్ అనేది ఎవ్రీ 6 months కూడా ఫ్రెష్గా మళ్ళీ అదే వస్తుంది. సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ ది సోషల్ మీడియా న్యూస్. సో ఏదున్నా కూడా మా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, మా SBM ఉంది, CCS ఉంది. ఏమైనా చిన్నపిల్లలు ఏమన్నా వాడు అట్లా మిస్బిహేవ్ చేసిండు, ఇంకేమైనా చేసిండు అని అంటే ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్. ఇంకా ఏమైనా ఈ భిక్షాటం దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు, పిల్లల్ని దాచిపెట్టి పిల్లల్ని చేస్తున్నారంటే ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. విల్ టేక్ యాక్షన్. I have done in city. South East Zone DCP ఉన్నప్పుడు we have done that. We will do now also. ఎవరైనా పిల్లల్ని ఎత్తుకొని మేమింగ్ చేయడం,
అక్కడక్కడ అవుతూ ఉంటాయి. సో అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ప్లీజ్ బ్రింగ్ ఇట్ ఓవర్ నోటీస్. క్లియర్? థ్యాంక్ యూ.